హలో ఎవ్రీవన్, అందరు ఎట్లున్నారు? ఈ వీకెండ్ మేము యూకేలో బాలాజీ గుడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. సో మన ఇండియాలో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఎంత ఫేమసో ఇక్కడ యూకేలో బర్మింగం బాలాజీ స్వామి కూడా అంతే ఫేమస్. మా దగ్గర నుండి ఆల్మోస్ట్ 2.5 to 3 hours జర్నీ ఎక్కడ ఆగకుండా వెళ్తే, అంటే 151 మైల్స్, అంటే నియర్లీ 240 కిలోమీటర్స్ టు ట్రావెల్. సో ఎర్లీ మార్నింగ్ 7కి స్టార్ట్ అయినాం. ఇంకా మధ్యలో సర్వీసెస్ ఉంటాయి, మనం ఇంకా ఆగి టీ కాఫీ తాగడానికి. సో మేము కూడా అట్లనే ఆగినాం. సో సర్వీసెస్ దగ్గర 2 hours ఫ్రీ పార్కింగ్. సో 2 hours కన్నా ఎక్కువ ఉంటే ఛార్జ్ పడుతుంది, ఇక అది మనం కట్టుకోవాలి. ఇంకా నేను స్టార్ బక్స్లో హాట్ చాక్లెట్ తీసుకున్నా అండ్ హరీష్ ఏమో మోకా తీసుకున్నాడు. సో ఫ్రీ చార్జ్ ఉన్నప్పుడే కార్లో టిఫిన్ చేసుకొని ఇంకా అక్కడ నుండి మళ్ళీ స్టార్ట్ అయినాం. సో నేనైతే టిఫిన్ అందరికీ దోశలు అండ్ టమాటా పచ్చడి చేసుకొని వెళ్ళిపోయినా. సో మన ఇండియా లాగా ఎక్కడ పడితే అక్కడ ఆగి మనము దోశ ఇంకా ఇడ్లీ అవైతే తినలేము. సో సర్వీసెస్ ఉన్న దగ్గరనే ఆగి మనం తినాలి. అండ్ మోస్ట్లీ ఇక్కడ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్టే ఉంటుంది, లైక్ శాండ్విచ్, హ్యాష్ బ్రౌన్స్ ఇవే ఉంటాయి. సో అవన్నీ మనతో కాదు, అందుకనే నేను ఇంకా దోశ తీసుకొని వచ్చేసిన. ఫైనల్లీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్. ఎంటర్ అవుతుంటేనే నాకు తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది, ఎందుకంటే లార్డ్ బాలాజీ చాంటింగ్ వినిపించింది. ఈ వ్యూ అంతా మీకు చూపించేది బయట నుండి. సో ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఉంటుంది, మనం కార్ పార్క్ చేసుకోవచ్చు. సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే 1995లో యూకే గవర్నమెంట్ అయిన బ్లాక్ కంట్రీ డెవలప్మెంట్ ఈ ప్లేస్ని అలొకేట్ చేసింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే మన తిరుమల వెంకటేశ్వర స్వామి టెంపుల్ని సిమిలర్గా తీసుకొని టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసిర్రు. ఫస్ట్ ఆర్ మెయిన్ గాడ్ని వెంకటేశ్వర స్వామిని నిర్మించారు. దీంతో పాటు గణేష, కార్తికేయ, హనుమాన్, నవగ్రహాలు, శివయ్యని కూడా నిర్మించారు. సో ఇవన్నీ సపరేట్గా టెంపుల్స్ అన్నీ కన్స్ట్రక్ట్ చేసారు. అండ్ దీంతో పాటు సాయిబాబా టెంపుల్ని కూడా కన్స్ట్రక్ట్ చేసారు. సో మెయిన్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా 12 o'clockకి హారతి టైం. సో ఆ హారతి టైంకి అయితే మేము అందరం అందుకున్నాం. సో మెయిన్ బాలాజీ టెంపుల్ లోపల ఫోటోగ్రఫీ అయితే ఎలౌ లేదు. సో మేము క్యాప్చర్ చేయడం కష్టం అయిపోయింది. బట్ వేరే టెంపుల్స్ అంత రిస్ట్రిక్షన్స్ లేదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టెంపుల్స్ అన్నీ క్యాప్చర్ చేసినాం. సో మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యి వెళ్ళినాం కాబట్టి అన్ని దేవుళ్ళ దర్శనాలు అయితే మంచిగా జరిగినాయి. సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎక్కువ జనాలు రాలేదు. మేమైతే లాస్ట్ సండే వెళ్ళినాం. నేను యాక్చువల్లీ సండే వీకెండ్ కాబట్టి చాలా రష్ ఉంటుంది అనుకున్నా, బట్ అంత లేదు. అండ్ మేము అర్చన చేయించుకున్నాం. అర్చన టికెట్ వచ్చేసి £5 అండ్ ప్రసాదం లడ్డు తీసుకున్నాం. సో ఈ టెంపుల్లో మన తిరుపతి లాగానే మంచి రోజు చూసి ఫెస్టివల్స్, ఉత్సవాలు, సోషల్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. అండ్ చిల్డ్రన్ కోసం ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది. నెక్స్ట్ అన్నదానం. మన తిరుపతిలో అన్నదానం ఎట్లనో ఇక్కడ కూడా అన్నదానం అట్లనే ఉంది. సో టైమింగ్స్ వచ్చేసి 12 PM to 3:30 PM. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఐ మీన్ వీకెండ్, బ్యాంక్ హాలిడేస్కి అట్లా క్లోజ్ ఏమి ఉండదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. ఇక్కడ అన్నదానం ఉంటుందో ఉండదో అసలు మాకు ఐడియా లేదు. సో అందుకని మేము ఇంట్లోనే రైస్ అండ్ పప్పు ప్రిపేర్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం. కానీ ఇక్కడ అన్నదానం ఉంది. అండ్ ఇక్కడ అన్నదానంలో రైస్, సాంబార్ అండ్ ఒక రవ్వ కేసరి స్వీట్ అయితే పెట్టారు. నాకైతే నిజంగా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. సో నేను మళ్ళీ మళ్ళీ విజిట్ చేస్తా. సో ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి 3:30కి అట్లా స్టార్ట్ అయినాం. సో మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్. And also don't forget to subscribe to our channel. Thank you.